నాటుకోడి ఏకే కంట్రీ చికెన్. ఏం చెప్పమంటారు దీనికోసం? ఒకప్పుడు నాకైతే చికెన్ అంటే ఉన్నది ఒకటే చికెన్, అదే బ్రాయిలర్, ద ఓజీ. ఈ బ్రాయిలర్ ని మాత్రమే బాదర్ చేసే నేను ఎవరైనా నాటుకోడి నెవర్ తెలియస్ అంటే నెవర్ మైండ్ అనేదాన్ని. సో స్టార్టింగ్ లో తిన్నపడితే అసలు ఇంట్రెస్ట్ చూపించలేదు, కానీ అలా టైం మారే కొద్దీ నాటుకోడి పైన నా థాట్స్ అండ్ నా టేస్ట్ బడ్స్ కంప్లీట్ గా మారిపోయాయి. అండ్ ఆ తర్వాత అయితే నాటుకోడి తిని తిని అలవాటు అయిపోయి ఓ వావ్ ఇంత టేస్ట్ బాగుంటుందా అనిపించింది. అప్పుడు నేను ఒక విషయం బాగా రియలైజ్ అయ్యాను, బాగాలేదంటూ ఏముండదు, ఇట్స్ జస్ట్ ద వే యూ కుక్ అండ్ ప్రిపేర్ ఇట్. అండ్ యా అదనమాట నాది నాటుకోడి స్టోరీ. ఇంకా వీడియోకి వెళ్ళిపోతాం. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్ వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మా స్టైల్లో ఇంట్లో సింపుల్ గా నాటుకోడి గ్రేవీ చేసుకున్నాం. యాక్చువల్లీ నాటుకోడి గ్రేవీ చాలా రకాలు చేసుకుంటాం, ఇది వచ్చేసి ఒక రకం. ఇందాక చెప్పాను కదా స్టార్టింగ్ లో ఇష్టం లేదు అని, కానీ ఇష్టం రావడానికి ఈ గ్రేవీ కూడా కొంచెం కాంట్రిబ్యూట్ చేసింది. ఈ గ్రేవీని మేము ఎలాంటి మ్యారినేషన్ లేకుండా చాలా తక్కువ టైంలో సింపుల్ గా చేసేసుకుంటాం. ఫస్ట్ వాష్ చేసుకున్న నాటుకోడిలోకి ఉప్పు కారం వేసి కుక్కర్ లో విజిల్స్ పెట్టేస్తాం మెత్తగా అయ్యేదాకా. ఆ తర్వాత ఏదో ఒక పాత్ర తీసుకుని దాంట్లోకి ఆయిల్, ఎండుమిర్చి, కరివేపాకు, మసాలా పేస్ట్ వేసుకున్నాం. ఆ మసాలా పేస్ట్ కి మసాలా దినుసులు అన్ని వేసుకుని బాదం, సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ పంకిన్ సీడ్స్ వేసుకుని ఫైన్ పేస్ట్ చేసుకుని ఆ పేస్ట్ ఆయిల్ లో ఫ్రై అయ్యి దగ్గర పడిపోయేదాకా అలా కలుపుతూ ఆ తర్వాత దాకా పసుపు, ఉప్పు, కారం వేసుకుని కుక్కర్ లో విజిల్స్ పెట్టుకున్న చికెన్ తీసుకుని ఇందులో వేసి కుక్ చేసేస్తే నాటుకోడి క్రీమీ గ్రేవీ రెడీ అయిపోయింది. దీని టేస్ట్ కోసం ఎంత చెప్పినా తక్కువ. సీ బాయ్.